గొప్ప శబ్దముతో కేక వేయించు, తండ్రి నీ చేతికి ఈ ఆత్మలను అప్పగించు. ఈ చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా, మహాపరిశుద్ధ మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగో దేవా ప్రభా, ఈ మాట 7వ మాట దేవా ప్రభువా యేసయ్య, అయా పట్టుకొని దేవా యేసే దేవా చెబుతూ ఉండగా ఏ మాత్రము జ్ఞానము లేకపోయినా దేవా నీ జ్ఞానం ఇచ్చి దేవా ప్రభు ఈ యొక్క మాటను ప్రభు వివరించడానికి నీ శక్తిని నీ బలము దయచేయండి అయా. ఎటువంటి సిగ్గుపడకుండా దేవా అయా, సిల్వలో ప్రభు యేసే దేవా బట్టలు ఇప్పి కొట్టినా దేవా అయా నువ్వు సిగ్గుపడలేదు కదా దేవా ప్రభు యేసయ్య దేవా. ఇదిగో దేవా ప్రభు మీరు సిగ్గుపడకుండా నీ మాటలు వివరించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి ఆత్మలను అప్పగించును. ఈ మాటలు యేసయ్య ఏమైతే చెబుతున్నాడంటే, యేసయ్య తన ఆత్మలను ఎలా అయితే అప్పగించుకున్నాడో మనము కూడా ఆత్మలను అలా అప్పగించుకోవాలి. మన ఆత్మలను అప్పగించుకుంటే యేసయ్య తన పని తను చేస్తాడు, ఆత్మల వర్ధిల్లి చేస్తాడు, ఆత్మల బలము శక్తిని ఇస్తాడు. యేసయ్య ఎలాగైతే శిలువలో మరణించారు, మన కోసమే మరణించారు, అలాగే ఆత్మల కోసము మనం ఎంతో ప్రార్థన చేయాలి. నశించిపోయే ఆత్మల కోసము మనం ఎంతగానో కన్నీరు కార్చి ఉపవాస ప్రార్థన చేయాలి. ఎవ్వరు నరకానికి వెళ్ళడానికి వీలు లేదని యేసయ్య ఎలా అయితే మరణించాడు, మనము కూడా ఆ వేదన కలిగి ఆత్మల కోసము ప్రార్థన చేయాలి. ఈ చిన్న మాటలు దేవుడి నామములో